పీసీఓఎస్ అనేది లైఫ్ స్టైల్ డిసీజ్ అంటారు. అవును, లైఫ్ స్టైల్ అనేది డిస్టర్బెన్స్ వలన వచ్చే డిసీజ్ ప్రాబ్లం. ఓకే. అంటే మరి దీనికి క్యూర్ ఏ విధంగా ఉంటుంది డాక్టర్? అంటే ఇప్పుడు చాలామంది చూసుకుంటే డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇన్ని ట్యాబ్లెట్స్ ఇస్తున్నారు. ఆ ట్యాబ్లెట్స్ వాళ్ళు వాడి 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 ఇంకా మళ్ళీ లావ్ అవుతున్నారు చాలామంది. తర్వాత ఇంకో వేరే సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి. మరి వాళ్ళకి ఎలాంటి ఆప్షన్ ఉంటుందంటారు? ఇక్కడ ఫెయిల్ అయిపోయి అలోపతికి వెళ్ళారు, తర్వాత హోమియోపతికి వెళ్తాం అనుకుంటున్నారు. ఆప్షన్స్ ఇటు ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలంటారు? అసలు కంటే కనుక ఇక్కడ ఏమైంది కనుక హార్మోన్ సిస్టమ్ అనేది ఒక రెగ్యులేటరీ సిస్టమ్ మన బాడీలో. అది మేల్కి ఉంటుంది, ఫీమేల్కి ఉంటుంది. ఫీమేల్ కొంచెం కాంప్లెక్స్ కండిషన్లో ఉంటుంది, ఎందుకంటే మనకు బర్త్ని ఇవ్వాలి కాబట్టి ఫీమేల్. సో ఈ డిస్టర్బెన్స్ అనేది చిన్నప్పుడు యొక్క మెడికల్ హెల్త్ డిస్టర్బెన్స్ వల్ల అంటే కనుక దగ్గు ఉంది, విపరీతంగా చిన్నప్పుడు దగ్గు అస్తమా ఉంది, దానికి మందులు వాడారు, ఫ్యూచర్లో ప్రీ డిస్టర్బ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. గ్యాస్ట్రిక్ మెడిసిన్స్ వాడారు, సో గ్యాస్ట్రిక్ మెడిసిన్స్ వాడి కాన్స్టిపేషన్ మెడిసిన్ వాడారు. సో ఇవన్నీ కూడా మనం ఆరోగ్యాన్ని మనం చిన్నప్పటి నుంచి డిస్టర్బ్ చేయకపోతే, హై పవర్ యాంటీబయాటిక్ వలన కానివ్వండి, అన్వాంటెడ్ వ్యాక్సిన్స్ వలన కానివ్వండి, మన వ్యవస్థని మనం కనుక డిస్టర్బ్ చేయకపోతే కంపల్సరీ మనకు ఒక హెల్తీ సిస్టమ్ ఉంటుంది. ఇవన్నీ రావు మీకు. హార్మోన్ సిస్టమ్ డిస్టర్బ్ అయినప్పుడే మీ అపియరెన్స్లో తేడా వచ్చేది. హార్మోన్ సిస్టమ్ డిస్టర్బెన్స్ వచ్చినప్పుడే మీ యొక్క స్కిన్ యొక్క టెక్స్చర్లో కానీ, ఈవెన్ హెయిర్ కూడా, మీ హెయిర్ కూడా హెల్తీ హెయిరా లేకపోతే ఇట్ ఈజ్ ఒక డిస్టర్బ్డ్ హెయిర్ అనేది మీ హెల్త్ కండిషన్ బట్టి ఉంటుంది. చెప్పొచ్చు. కొందరు మహిళలు ఉంటారు, వాళ్ళ హెయిర్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది, ఎంత నీట్గా ఉంటుంది. కొందరిది మాత్రం వెరీ డిస్టర్బ్ ఉంటుంది. అసలు చూస్తే కనుక మనం నిద్రపోయి లేచిన తర్వాత హెయిర్ ఎట్లయితే ఎట్లుంటుందో, సో మనం మనిషిని బట్టి కూడా అంటే కనుక హెయిర్ ఈజ్ ఆల్సో ఇండికేషన్ ఆఫ్ యువర్ హెల్త్, ఇండికేషన్ ఆఫ్ యువర్ హార్మోన్ సిస్టమ్. గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ కూడా మనం చేసే డిస్టర్బెన్స్ మానవ తప్పిదాలే కానీ మనకు దురదృష్టంతో లేకపోతే కనుక వంశపరంగా వచ్చే ప్రాబ్లమ్స్ కానీ కాదు.